Hello everybody, నా పేరు డాక్టర్ మోనికా, ఫర్టిలిటీ కన్సల్టెంట్ at హెగ్డే ఫర్టిలిటీ హైదరాబాద్. సో ప్రెగ్నెన్సీ ట్రై చేసే ఫీమేల్స్లో ప్రీ కన్సెప్షనల్గా మనం టెస్ట్ చేసే బ్లడ్ టెస్ట్లో థైరాయిడ్ టెస్ట్ ఒకటి. అలాగే ప్రెగ్నెన్సీ ట్రై చేసే వాళ్ళు ఆల్రెడీ థైరాయిడ్ ఉన్న వాళ్ళు, సో మాకు థైరాయిడ్ డిసీజ్ ఉంది, సో ప్రెగ్నెన్సీ న్యాచురల్గా ప్లాన్ చేయొచ్చా, లేకపోతే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో కానీ ప్లాన్ చేసుకోవచ్చా, ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది చాలామంది డౌట్. సో థైరాయిడ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? ఫస్ట్ థింగ్, థైరాయిడ్ ఎక్కువ ఉన్నా, అవసరమైన దానికంటే ఎక్కువ ఉన్నా లేదా చాలా తక్కువగా ఉన్నా ఇట్ విల్ ఇంటర్ఫియర్ విత్ ఓవ్యులేషన్. ఓవ్యులేషన్ అంటే ఎగ్ రిలీజ్ అయ్యే ప్రాసెస్. సో రెగ్యులర్ సైకిల్స్ రాకపోవటం, లేదా బ్లీడింగ్ అనేది సరిగ్గా కాకపోవటం, అండ్ ఎగ్ రిలీజ్ అవ్వాల్సిన టైంలో సరిగ్గా అవ్వకపోవటం, అసలు ఎగ్గే రిలీజ్ కాకపోవటం, ఇలాంటి డిసార్డర్స్ అన్ని థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ వల్ల జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్, మీరు థైరాయిడ్ చెక్ చేసుకున్నప్పుడు దాని నార్మల్ వాల్యూ ఎంత ఉండాలి? సో ప్రెగ్నెన్సీ ట్రై చేసే వాళ్ళకి కట్ ఆఫ్ 2.5 అనుకుంటాం. సో ఎప్పుడైనా 2.5 తక్కువగా ఉంటేనే అది బెటర్ అనమాట. సో ఎప్పుడైతే మీ వాల్యూస్ కొంచెం ఎక్కువ ఉన్నాయనిపిస్తాయో అప్పుడు కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్ ఆర్ అన్ ఎండోక్రైనాలజిస్ట్ అండ్ స్టార్ట్ టేకింగ్ థైరాయిడ్ మెడికేషన్. సో వన్స్ యూ స్టార్ట్ ద థైరాయిడ్ మెడికేషన్, అది కంటిన్యూస్గా తీసుకోవాలి. డోసెస్ స్కిప్ చేయటం కానీ లేకపోతే అబ్రప్ట్గా దాన్ని స్టాప్ చేయటం కానీ చేస్తే మళ్ళీ థైరాయిడ్ డిసార్డర్స్ అనేవి వస్తాయి. సో ఎప్పుడైనా మీరు థైరాయిడ్ ట్యాబ్లెట్ స్టాప్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఆల్వేస్ డూ అ థైరాయిడ్ టెస్ట్. సో ఫ్రీక్వెంట్ మానిటరింగ్ ఆఫ్ థైరాయిడ్ టెస్ట్ ఎవ్రీ మంత్కి ఒకసారి కానీ లేకపోతే 2 monthsకి ఒకసారి కానీ మీ వాల్యూస్ చెక్ చేసుకొని అకార్డింగ్లీ థైరాయిడ్ డోసేజ్ అనేది టేపర్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ మీ ఎండోక్రైనాలజిస్ట్ కానీ గైనకాలజిస్ట్ కానీ స్టాప్ చేయొచ్చు అని చెప్పినప్పుడే మీరు థైరాయిడ్ డోసేజ్ అనేది స్టాప్ చేయాలి. అదర్వైజ్ వితౌట్ స్కిప్పింగ్ ఎవ్రీడే ఖచ్చితంగా థైరాయిడ్ ట్యాబ్లెట్ తీసుకోవటం బెటర్. అండ్ ఒకసారి ప్రెగ్నెంట్ అయిన తర్వాత అగైన్ డిపెండింగ్ ఆన్ ద వాల్యూ మీ థైరాయిడ్ డోస్ అనేది కొంచెం ఇంక్రీజ్ కూడా అవ్వచ్చు. ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ హార్మోన్ నార్మల్ లెవెల్లో ఉండటం అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, బికాస్ బేబీ బ్రెయిన్ మీద కూడా దాని ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో either you're planning pregnancy or you're already pregnant, you should always test your thyroid levels and maintain it below 2.5.